శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ అని బోధిస్తున్నారు అష్టావక్రులు జనకుడికి. నాయనా జనక, చిరకాలం నుండి దేహమే నేను అనడి త్రాడుచే బంధింపబడి ఉన్నావు. చిత్ స్వరూపమే నేను అనడి జ్ఞానఖడ్గముచే ఆ బంధమును తెంపి సుఖవంతుడవు కమ్ము అంటున్నారు అష్టావక్రులు. అంధకారాన్ని పారద్రోలాలంటే ఏకైక ఉపాయం వెలుగు. అజ్ఞానాన్ని పారద్రోలాలంటే ఏకైక ఉపాయం జ్ఞానం. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్యవద్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అంటోంది ఆదిశంకరుల ఆత్మబోధ. అంటే వంట చేయుటకు అగ్ని ఎట్లు మూల కారణమో మోక్షమునకు జ్ఞానము తప్ప వేరు మార్గము లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని ఉద్ఘోషిస్తున్నారు భగవద్గీతలో గీతాచార్యులు జగద్గురువులు. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినాపి ముక్తిర్న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అంటున్నారు ఆదిశంకరులు వివేక చూడామణిలో. మానవుడు వేదాంత శాస్త్రాలను వ్యాఖ్యానాలతో సహా పఠించవచ్చుగాక, యజ్ఞయాగాదులు చేసి దేవతలందరినీ మెప్పించవచ్చుగాక. వీటి వలన ప్రయోజనం పరిమితమే. ఆత్మానుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలు గడిపినా మోక్షప్రాప్తి కలుగదు. కాబట్టి బోధోహం జ్ఞానఖడ్గేన, జ్ఞానఖడ్గంతో ఆ అజ్ఞానం అనే పాశాన్ని తెంచాలంటే అమ్మ వంటి సద్గురువుని ఆశ్రయించి శ్రద్ధాభక్తులతో వారి ఉపదేశాన్ని స్వీకరించి ఆత్మనిష్ట సిద్ధింపజేసుకుంటే అజ్ఞానం దానంతటదే పారిపోతుంది. సద్గురువు అజ్ఞానమనే అంధత్వాన్ని నిర్మూలించే జ్ఞానమనే కాటుకబెట్టి జ్ఞాననేత్రాన్ని తెరిపిస్తాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తరువాత శ్లోకం. నిస్సంగో నిష్క్రియోసిత్వం స్వప్రకాశో నిరంజనః అయమేవ హితే బంధః సమాధిమనుతిష్ఠసి. రాజా, నీవు నిస్సంగుడవు, కర్తవ్యం లేనివాడవు, స్వయం ప్రకాశమూర్తివి, దోషరహితుడవు. అటువంటి నీవు సమాధి స్థితి కోసం సాధన చేస్తున్నావు, అదియే నీకు బంధమవుతున్నది అంటున్నారు అష్టావక్రులు. జ్ఞాన మార్గంలో సాధకుడి యొక్క గమ్యము సహజ సమాధి. ఆత్మజ్ఞాని అయిన సద్గురువును ఆశ్రయించి శ్రవణ మనన నిధిజాతల ద్వారా సత్సంగ ప్రభావమున తనకు సిద్ధించియే ఉన్న ఆత్మానుభూతిని గుర్తించుట జరుగును. ఆత్మానుభూతి కొత్తగా వచ్చేది కాదు, అది ప్రాప్తి అనబడుతుంది. దానిని అవాంగ్మానస గోచరం అన్నారు. వాక్కుకు మనసుకు అందదన్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. వాక్కుకు మనసుకు అందనిది అని చెప్పబడింది. మరి సాధన ఎందులకు? కేవలం అజ్ఞాన నివృత్తి కొరకే. అందుకొరకే సాధన చతుష్టయము అనగా వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వము, తరువాత సత్సంగము అంటే సద్గురు సాంగత్యము, శ్రవణ మనన నిధిధ్యాసలు జ్ఞాన మార్గంలో ఇవన్నీ సాధనాపథంగా నిర్దేశింపబడినది. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఏకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతడిండిమః. చిత్తశుద్ధి కొరకు కర్మలు, ఏకాగ్రత కొరకు ఉపాసన, మోక్షం కొరకు బ్రహ్మ విజ్ఞానం ఏ మార్గములు అని వేదాంత డిండిమలో శంకరులు వివరించారు. అమ్మని అనుసరిస్తున్న మనమంతా జ్ఞాన మార్గీయులు. ఈ జ్ఞాన మార్గంలో హఠయోగ సాధన కానీ అష్టాంగయోగం కానీ మన సాధనా విధానం కాదు. మరి జనక మహారాజు కూడా ఉత్తమాధికారి అయి తీవ్ర ముముక్షుత్వంతో ఉన్న జిజ్ఞాసు
తత్వజ్ఞానం వాసనాక్షయం మనోనాశం సిద్ధింపజేసుకుని ఒక్కసారి జ్ఞానబోధ విన్నంత మాత్రాన సిద్ధిని పొందే స్థితిలో ఉన్నాడని గ్రహించిన అష్టావక్ర మహర్షి చిత్తశుద్ధి కొరకు ఏకాగ్రత కొరకు సిద్ధుల కొరకు చేసే సాధన సమాధి. అటువంటి సాధన నీకు అవసరం లేదు అని బోధిస్తున్నారు అష్టావక్రులు జనకుడికి. నేను పాంచభౌతిక దేహమును కాదు, చైతన్యవంతమైన ఆత్మను అన్న జ్ఞానంతో ఉన్నవానికి సాధన అవసరం లేదు. ఎందుకంటే చైతన్యవంతమైన ఆత్మకు కర్తవ్యము లేదు, సంగము లేదు. అది స్వప్రకాశము, దోషరహితము. ఏది పొందవలసిన అవసరం లేదు, అది పూర్ణము. ఇట్టి ఆత్మతో తాదాత్మ్యంలో ఉన్న జనకునకు ఇట్టి సాధన అవసరం లేదు. అందువలన సమాధి కొరకు సాధన చేయుటయో నీకు బంధమవుతున్నది అని అష్టావక్రులు జనకుని హెచ్చరించుతున్నారు. ప్రారంభంలోనే అష్టావక్రుడు జనకుడికి నీవు పాంచభౌతిక దేహం కాదు, సాక్షి అయిన చైతన్యవంతమైన ఆత్మస్వరూపం అని బోధించినాడు. జనకుడు గ్రహించి ఆత్మనిష్ఠుడైపోయాడు. ఈ విషయం 2వ అధ్యాయం ప్రారంభంలో జనకుడు తన అనుభూతిని అష్టావక్రుడికి వివరించే సందర్భంలో చెబుతాడు. అహం నిరంజన శాంతో బోధోహం ప్రకృతే పరః ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః. ఆహా గురుదేవా, ఎంత ఆశ్చర్యము! నేను దోషరహితుడను, శాంతుడను, ప్రకృతికి అతీతమైన జ్ఞానస్వరూపుడను అయి ఉండియూ ఇంతకాలం అజ్ఞానము వలన మోసగించబడి ఉన్నాను. అట్టి జనకుడి యొక్క స్థితిని గ్రహించిన అష్టావక్రుడు సమాధి బంధమని చెప్పుచున్నాడు. మనకి కూడా ఇప్పుడు సందేహం వస్తుంది. మరి మనంతా బ్రహ్మం అమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాం. అమ్మ చెప్పే జ్ఞానబోధని ఆకలింపు చేసుకున్నాం. మరి ఇక సాధన ధ్యానం ఆపేయవచ్చా అని. దీనికి సమాధానం భగవద్గీతలో ఉంది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాల సారాంశం ఏమంటే, సర్వత్రా పరమాత్మని అంటే అంతయు పరమాత్మ స్వరూపమే, అంతయు బ్రహ్మమే అని దర్శిస్తూ ఆ బ్రహ్మము తప్ప రెండవది లేదు అనే అనుభూతిలో ఉన్న యోగి ఏ స్థితిలో ఉన్నను, ఏమి చేయుచున్నను అతడు నాలోనే ఉంటాడు. సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నేను అతడిని విడువను, అతడు నన్ను విడిచియుండడు. అతడే నేను, నేనే అతడు. మన సద్గురుమూర్తి బ్రహ్మమ్మ నిరంతరం ఈ స్థితిలోనే ఉండి మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా అట్టి స్థితిని అనుభవంలోకి వచ్చిన రోజున సాధన చేయవలసిన అవసరం లేదు, అంతకుముందు కాదు. ఈ సందర్భంలో ఈశావాస్యోపనిషత్తు ఏం చెబుతోందంటే, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమును పశ్యతః. సర్వము ఆత్మ లేక బ్రహ్మముగా అనుభూతి కలిగినప్పుడు శోకమోహములకు తావే లేదు. రెండో మనిషే లేడు, రెండే వస్తువే లేదు. ఆ స్థితిలో శోకమోహములకు తావెక్కడున్నది? ఆ అనుభవం కలిగిన యోగి వ్యక్తిగా కాక అస్తిత్వముగా, పూర్ణత్వముగా పరిణతి నొందును. శోకమోహములు తొలగిన తర్వాత సాధన ఆవశ్యకత లేదు. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాదాబ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవ. అష్టావక్రులు అంటున్నారు, రూపము కలిగినది, ఆకారము కలిగినది,
అసత్యముగా నెరుంగుము. నిరాకారము నిశ్చలమైన దానినిగా తెలుసుకొనుము. జనకరాజా, ఇట్టి ఉపదేశమును స్వీకరించుట వలన మరల జన్మించుట జరగదు. సాకారమునగా దృశ్యము, పంచభౌతికము, జడము, స్థూలము. నిరాకారము దృక్కు, ఆత్మ, చైతన్యము, సూక్ష్మము. ఈ విధంగా సాకార నిరాకారములు మనం అర్థం చేసుకొనవచ్చును. సాకారము దేశకాలములకు పరిమితము, నిరాకారము దేశకాలాతీతము, సర్వవ్యాపకము. దేశకాలములకు పరిమితమైనది ఒకచోట ఉండి ఒకచోట లేనిది, ఒక సమయములో ఉండి ఒక సమయంలో లేనిది సత్యము కాజాలదు. మరియు సాకారము మార్పుకు కురియగుచుండును. నిరాకారమో మరి వికారరహితము, అవ్యయము. సాకారమనగా జగత్తు, నిరాకారమనగా బ్రహ్మము. అజ్ఞానవశమున జగత్తుగా కనపడుతున్నదే గాని అది మాయాకల్పితము లేక మిథ్యా. జ్ఞానదృష్టితో చూచిన అది ఏ బ్రహ్మముగా అనుభవముగును. ఇట్టి ఉపదేశాన్ని స్వీకరించి సర్వవ్యాపకము ఏకము అయిన బ్రహ్మానుభూతి పొందిన వానికి మరల జన్మ ఉండదు. తరువాత శ్లోకం. ఆత్మాజ్ఞానాద్ జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే రజ్వజ్ఞాదహిర్భాతి తజ్ఞానాద్ భాసతే నహి. 2వ అధ్యాయంలో ఇది జనక మహారాజు చెప్పినటువంటి శ్లోకం. అష్టావక్రుడు చేసిన బోధకి ఉత్తమాధికారి అయినటువంటి జనకుడు ఆత్మానుభూతి పొంది తన అనుభవాన్ని, తన భావాలని అష్టావక్ర మహర్షికి వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మాజ్ఞానాద్ జగద్భాతి, ఆత్మజ్ఞానం లేకపోవడం వలన జగత్ ప్రకాశిస్తున్నది. ఆత్మజ్ఞానాన్న భాసతి, ఆత్మజ్ఞానం కలిగితే జగత్తు మిథ్య అని తెలుస్తుంది. రజ్వజ్ఞాదహిర్భాతి, రజ్జు యొక్క జ్ఞానం లేకపోవటం వలన అసక చీకటిలో దాన్ని రజ్జువుని గుర్తించక పామును భ్రమపడటం వలన అక్కడ ఆ సర్పము ప్రకాశిస్తున్నది. తజ్ఞానాద్ భాసతే నహి, అది రజ్జువు అని తెలిసిన తర్వాత ఇంకా సర్పము యొక్క ఉనికి అక్కడ ఉండదు. అలాగే అజ్ఞాన దశలో జగత్ సత్యముగా తోస్తుంది. ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే జగత్ మిథ్య అని తెలిసిపోతుంది. అనే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఓసారి కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటాం మనం. అందులో ఒక పక్క నుంచి చూస్తే షిరిడి సాయి కనిపిస్తారు, వేరే పక్క నుంచి చూస్తే పర్తి సాయి కనిపిస్తారు. ఒక సైడ్ నుంచి కొన్ని ఫోటోల్లో శివుడు కనిపిస్తాడు, సదాశివుడు. రెండో పక్క నుంచి చూస్తే శక్తి, అమ్మవారు కనిపిస్తారు. ఆ చూసే దృష్టిని బట్టి అక్కడ అనుభవం ఉంటుందన్నమాట. అలాగే కాబట్టి ఇలాంటిదే ఒక శ్లోకం మనకి సందర్భానుసారమైనటువంటిది ఆదిశంకర్ల ఆత్మబోధలో ఉంది. ఆత్మాతో సతతం ప్రాప్తోప్యప్రాప్యవద్ అవిద్యయా తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యదా. ఆత్మాతో సతతం ప్రాప్త, ఆత్మ ప్రాప్తించియే ఉన్నది ఎప్పుడు, కానీ అపి అప్రాప్యవద విద్యయా, అజ్ఞానం వలన ప్రాప్తం అవ్వలేదు, ఇంకా నాకు ఆత్మజ్ఞానం కలగలేదు, సాధన చేయాలి, ఆత్మజ్ఞానం పొందాలి అని అనుకుంటారు. తన్నాశే ప్రాప్తవద్భాతి, ఆ అజ్ఞానం నశించినప్పుడు అప్పుడు ఆత్మ కొత్తగా వచ్చినట్టు, ఆత్మానుభూతి కలిగినట్టు అనుకుంటాడు. అని ఎప్పుడూ ఉన్నటువంటి అనుభూతి. దీన్ని దేంతో పోల్చారు? స్వకంఠాభరణం యథా. ఒక స్త్రీ
తన కంఠంలోనే ఆభరణం ఉండగా అది పోయిందని వారిని అడిగి వీరిని అడిగి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుని చివరికి తన కంఠంలోనే ఉందని తెలుసుకుని అమ్మయ్యా దొరికింది అనుకున్నట్టు ఆభరణం పోయింది లేదు, కొత్తగా దొరకటము లేదు. అది మెళ్ళలోనే ఉంది. అలాగే ఆత్మ ప్రాప్తించియే ఉన్నది. ఇలా తెలుసుకుని బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరహ అనే జ్ఞానాన్ని పరోక్షంగా పొంది అపరోక్షానుభూతి కొరకు సద్గురువును ఆశ్రయించి శ్రవణ మరణ నిధిధ్యాసల ద్వారా మనం ఆ అనుభూతిని పొందవలెను. ఆత్మానుభూతి పొందవలెను అనే జిజ్ఞాస, తపన, తీవ్ర ముముక్షుత్వము మనకు ఉంటే ఈశ్వరానుగ్రహము లేక గురు అనుగ్రహము తప్పక లభిస్తుంది. ఇది గీతాచార్యులే భగవద్గీతలో సూచన చేసి ఉన్నారు. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. సత్యదర్శనం యందు తీవ్ర తపన ఉన్న జిజ్ఞాసుల ఎడ అనుగ్రహంతో, వాత్సల్యంతో వారి హృదయంలో ఉండే నేను వారిలోని అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానం అనే దీపం వెలిగించి పారద్రోలెదను. ఈ అనుగ్రహం అనేది మనకి అమ్మ వంటి సద్గురువు ద్వారా మనకి లభిస్తుంది. అందుకే ఉకారస్త్వంధకారశ్చ రుకారస్థ నిరోధక అన్నారు. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మదర్శన ఆనందమును ప్రాభవమును జనకుడు ఆవేశపూరితమైన 4 శ్లోకాల్లో వ్యక్తపరిచినాడు. అలా వ్యక్తపరుస్తూ తనకు తానే నమస్కరించుకున్నట్లు కూడా చెప్పుచున్నాడు. ఇక్కడ ఈ జనకుడు చెప్పేటువంటి మాటల్ని గురువు అయినటువంటి అష్టావక్రుడికి చెప్పినటువంటి వ్యక్తిగత సమాధానము లేకపోతే ఆయన సందేహాలు అన్నట్టు కాకుండా ఆయన గొప్ప రాజర్షి మహాజ్ఞాని కాబట్టి గురువుగారికి చెప్తున్నట్టుగా ఆయన మనని ఉద్దేశించే ఉపదేశం చేస్తున్నారు. తను పొందిన అనుభూతిని, మాటల్లో చెప్పలేనటువంటి ఆత్మానుభూతిని మనందరి కోసం వారి గురువు గారి చెప్పినట్టుగా మన కోసం వివరిస్తున్నారు. కాబట్టి జనకుడు చెప్పే మాటలు కూడా మనకి ఒక గొప్ప ఉపదేశంగా మనం తీసుకోవలేను. ఇక్కడ ఏమంటున్నారు? జనకుడు ఆత్మ వైభవాన్ని కొనియాడుతూ తనకు తానే నమస్కరించుకుంటున్నాడు. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాంగ్మానసగోచరం. అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే బ్రహ్మాదిస్తంభపర్యంతం జగన్నాశోపి తిష్టతః. అహో అహం నమో మహ్యం ఏకోహం దేహవానపి క్వచిన్న గంతా నాగంతా వ్యాప్య విశ్వమవస్థితః. అహో అహం నమో మహ్యం దక్షో నాస్తి హ్యమత్సమః అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. వీటి భావం ఏమంటే, అహో ఎంత ఆశ్చర్యము! బ్రహ్మాది స్తంభ పర్యంతము సర్వము నశించినప్పటికీ నాకు నాశనమనేదే లేదు. నేను అవినాశిని, అవ్యయుడను. నాకు నేనే నమస్కరించుకొనుచున్నాను. నేను దేహధారిని అనిపించినప్పటికీ అద్వితీయుడనై ఉన్నాను. సర్వవ్యాపినగుట వలన ఒక చోటికి వెళ్ళేదీ లేదు, ఒక చోట నుండి వచ్చేదీ లేదు. నాకు నేనే నమస్కరించుకొనుచున్నాను. అహో ఎంత ఆశ్చర్యము! శరీరంతో స్పృశించకుండానే ఈ విశ్వమంతటిని చిరకాలం నుండి ధరించుచున్నాను. నా అంత సమర్థుడు మరొకడు లేడు.
ఎంతటిది నా ఈ ఆత్మవైభవము, నాకు నేనే నమస్కరించుకొనుచున్నాను. ఒక విధంగా చూస్తే ఉన్నది నేను మాత్రమే, నాకంటే వేరైనది నాది నబడేదే ఏమీ లేదు. ఇంకో విధంగా చూస్తే ఈ సృష్టిలో నోటితో పలకగలిగినవి, మనసుతో ఊహించగలిగినవి అన్నీ నాచే వ్యాపింపబడి ఉన్నవే గనుక అన్నీ నావే, అంతయు ఆశ్చర్యమే. ఈ విధంగా జనకుడు నాలో ఎంత గొప్పదనం ఉందో తెలిసింది. ఆశ్చర్య విభ్రమాలు కలుగుతున్నాయి. నాలోని మహస్సుకు నాకు నేనే నమస్సుమనస్సులు అర్పించాలి అనిపిస్తున్నది. నా ఆత్మశక్తి అజేయమై, అఖిల ప్రపంచాతీతమై, అద్వితీయమై, అఖండ సచ్చిదానందమై ప్రకాశిస్తున్నదన్నమాట అని ఈ విధంగా తన ఆత్మవైభవాన్ని కొనియాడుతూ తనకు తానే నమస్కరించుకుంటున్నాడు. ఇదే విధంగా యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు కూడా తన ఆత్మవైభవాన్ని ప్రకటిస్తూ తనకు తానే నమస్కరించుకున్న ఘట్టాన్ని కూడా మనం ఒకసారి స్మరించుకుందాం. వశిష్ఠులు వారు అంటున్నారు, ఏకస్మై కృతకృత్యాయ నిత్యాయ విమలాత్మనే నిర్వికల్పచిదాఖ్యాయ మహ్యమేవ నమో నమః. అద్వితీయుడును, కృతార్థుడును, నిత్యుడును, నిర్మలుడును, నిర్వికల్పుడును, చిత్స్వరూపుడునగు నా ఆత్మకు పలుమారులు వందనములు. న శోకోస్తి మోహోస్తి నచైవాహమహం స్వయం నచనాహం నచాన్యోహం మహ్యమేవ నమో నమః. నా యందు శోకము గాని మోహము గాని లేవు. నేను అభిమాన ప్రధానమైన జడరూపుడనుగాను, అహంకారమునకు సాక్షియగు చిత్స్వరూపుడనే నేను, తద్భిన్నముగు ఏదియును కాదు. కాన అట్టి సాక్షి చైతన్యముగు నాకు పెక్కు వందనములు. న మమాశ న కర్మాణి న సంసారో న కర్తృత న భోక్తృత న దేహో మే మహ్యమేవ నమో నమః. నాయందు ఆశ గాని, కర్మ గాని, సంసారము గాని, కర్తృత్వ భోక్తృత్వములు గాని, దేహము గాని లేవు. అట్టి నాకు బలుమారులు వందనములు. నాహమాత్మానవా కోన్యో నాహమస్మిన చేతర సర్వమేవాహమే తస్మై మహ్యమేవ నమో నమః. నేను ఆత్మశబ్దవాచ్యుడనుగాను మరియు అహం ప్రత్యయ భిన్నుడనుగాను. నాకన్యముగా ఏది గలదు? కాన అంతయు నేనే అయ్యున్నాను. అట్టి స్వరూపుడనగు నాకనేక నమస్కారములు. అహమాదిరహం ధాత చిదహం భువనాన్యహం మమ నాస్తి వ్యవచ్ఛేదు మహ్యమేవ నమో నమః. సర్వలోకములకును ఆది కారణుడను నేనే, ఆ లోకముల వహించున్నదియు నేనే. నేనే చైతన్యమును, లోకములున్నూ నేనే. దేశకాల వస్తువులచే నేను పరిచ్ఛిన్నుడనుగాను. నిర్వికారాయ నిత్యాయ నిరంశాయ మహాత్మనే సర్వస్మై సర్వకాలాయ మహ్యమేవ నమో నమః. నిరూపాయ నిరాఖ్యాయ ప్రకాశాయ మహాత్మనే స్వయమాత్మైక సంస్థాయ మహ్యమేవ నమో నమః. నిర్వికారమై, నిత్యమై, అంశరహితమై, సర్వరూపమై, సర్వకాల స్వరూపమై, రూపరహితమై, నామవర్జితమై, ప్రకాశస్వరూపమై, మహత్తరమై, ఏకమైనట్టి ఆత్మస్వరూపమగు పరమాత్మకనేక నమస్కారములు. మృతం చిత్తం గతా తృష్ణ ప్రక్షీణో మోహపంజర నిరహంకారతాత జాత జాగ్రత్యస్మిన్ ప్రబుద్ధవాన్. చిత్తము నశించినది, తృష్ణ పలాయనమైనది, మోహపంజరము విచ్ఛిన్నమైనది, నిరహంకారము ప్రవేశించినది, అజ్ఞాన నిద్ర పటాపంచలైనది. కానా నేనిప్పుడు ప్రబుద్ధుడనైతిని. ఈ విధంగా జనకుడి యొక్క, వశిష్ఠుల వారి యొక్క ఆత్మానుభూతి వ్యక్తపరచబడినది. జనకుడి వలనే తనకి తనే నమస్కరించున్నట్లు కూడా మనకి బోధించినారు. బ్రహ్మార్పణం. అనేకములైన తరంగములన్నయూ జలమే, ఉన్నది జలమొక్కటే. రజ్జు సర్పభ్రాంతిలో పాము లేనే లేదు, ఉన్నది రజ్జువు మాత్రమే. ఈ భావముతోనే ఈ మంత్రము, ఈ కఠోపనిషత్ మంత్రము మనకు ఆ పరమసత్యమునకు ఈ భ్రాంతి కల్పిత నామరూపములు వెనుక నుండి సత్యమునకు
భేదము ఏమాత్రము లేదని వివరించుచున్నది. ఆ సత్యమే లేని ఎడల ఈ అభివ్యక్తమగు విషయ ప్రపంచమే లేదు. ఈ కనపడునట్లున్న సమస్త భ్రాంతుల వెనుకనున్నది విశ్వవ్యాపియు ఆ నిత్య సత్య పరమాత్మయే. ఈ జ్ఞానమే, ఈ అద్వైత జ్ఞానమే ద్వైతమూల దుఃఖమునకు ఏకైక ఔషధము. కఠోపనిషత్తులో ఇంకో మంత్రం, ఏకోవశి సర్వభూతాంతరాత్మా రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఒకటే అయినది, సమస్తాన్ని పాలించేది, అందరిలోనూ కొలువై ఉన్నది, హృదయములో వసించేది, ఒక్కటే అయినప్పటికీ అనేకంగా కనిపించేది అయిన అద్వితీయ ఆత్మను అనుభూతిలో గ్రహించిన ప్రాజ్ఞులకే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది, తక్కిన వారికి లభించదు. తరువాతి మంత్రం, నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అనిత్యమైన వాటిలో నిత్యమైన వాడు, ప్రాణులలో చైతన్యంగా విరాజిల్లేవాడు, అనేకత్వంలో ఏకత్వంగా ఉన్నవాడు, అభీష్టములను నెరవేర్చేవాడు అయిన భగవంతుని ఏ ప్రాజ్ఞులు తమ హృదయంలో అద్వితీయ ఆత్మగా వసిస్తున్నవాడిగా అనుభూతిలో గ్రహిస్తారో వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది, ఇతరులకు కాదు. ఏ సందర్భంలో భగవద్గీత ఏముంటుంది? యదా భూత పృథక్ భావం ఏకస్థమను పశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేరువేరుగా అనేకముగా గోచరించుతున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు, అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుతున్నవనియు ఎరిగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానందఘన పరబ్రహ్మమును చేరును. ఈ విధంగా ద్వైత భావన వలన కలిగిన దుఃఖము సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనడి అద్వైత భావన సిద్ధి వలననే తొలగును, వేరు మార్గము లేదు అని మనకి ఈ శ్లోకం బోధించుచున్నది. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. తర్వాత శ్లోకం, జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం అజ్ఞానాద్ భాతయత్రేదం సోహమస్మి నిరంజనః. జనకుడు అష్టావక్రుడికి సమాధానంగా తను కలిగిన అనుభూతిని వివరిస్తున్నారు. గురుదేవ, జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అను ఈ మూడు త్రిపుటి అనబడే ఈ మూడు వాస్తవాలు కావు, పారమార్థిక సత్యాలు కావు. అజ్ఞానం వల్ల మాత్రమే నాలో ఉన్నట్టు అనిపిస్తున్నది. వాస్తవానికి నేను నిరంజనము, పవిత్రము అయిన పరమాత్మనే. ఆదిశంకరుల ఆత్మబోధలో కూడా ఇలాంటి ఉపదేశమే మనకి కనిపిస్తుంది. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరేనాత్మని విద్యతి చిదానందైకరూపత్వాత్ దీప్యతే స్వయమేవ తత్. ఈ శ్లోకాల అర్థం ఏమిటంటే, పరమాత్మయందు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను భేదములు లేవు. అద్వితీయమైన సచ్చిదానంద స్వరూపమొగుట వలన స్వయముగా తానొక్కడే ప్రకాశించును. ప్రాపంచిక విషయ జ్ఞానములో ఈ త్రిపుటి, ఈ మూడు తప్పక ఉండును. తెలుసుకున్నవాడు, తెలుసుకున్న విషయము, తెలుసుకునుట, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. ఈ జగత్ సంబంధ జ్ఞానమంతయు తనకంటే అన్యమైనది కనుక త్రిపుటి ఉండును. ఆత్మజ్ఞాన విషయం అట్లుగాదు.
ఇచ్చట జ్ఞేయము జ్ఞాత కంటే అన్యమైన విషయము కాదు. తన గురించి తెలుసుకొనుట, తన గురించి తనకు తెలియని వాడుండడు. అహం స్ఫురణ జీవులందరికీ ఉంటుంది. అయితే అజ్ఞానం వలన తనను దేహముగా భావించుట జరుగుతుంది. తన నిజస్వరూపమును తెలుసుకుంటయనగా తనను తాను తెలుసుకునుటయే. కాబట్టి జ్ఞాత జ్ఞేయము ఒకటే, వేరు కాదు. జ్ఞాత జ్ఞేయము ఒకటే అయినప్పుడు తెలుసుకొను విధానము గాని ప్రక్రియ గాని ఆవశ్యకత లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగును. అట్టి జ్ఞానదశలో త్రిపుటి ఉండదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మయే ఉండును. నేను బ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నాను, సాధన చేసి బ్రహ్మమును తెలుసుకొనవలను అనే అజ్ఞాన స్థితిలో మాత్రమే త్రిపుటి ఉండును. దీన్నే అవధూతగీతలో దత్తాత్రేయులు వారు గానం చేస్తున్నారు. ధ్యాతా నతే హి హృదయే నచ సమాధి, ధ్యానం నతే హి హృదయే నహి బహి ప్రదేశ, ధ్యేయం నచేతి హృదయే నహి వస్తు కాలో, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ధ్యానించేవాడు లేడు, హృదయానికి వేరే సమాధి లేదు, ధ్యానము లేదు, హృదయానికి బాహ్యంగా దేశము లేదు, ధ్యానించతగినది లేదు, హృదయంలో వస్తువులు కాలము లేవు. ఆకాశం వలె అసంగంగా జ్ఞానామృత సమచిత్తంతో నేనే ఉన్నాను. ఇక్కడ హృదయం అంటే ఆ అహం స్ఫురణయే, నేనే ఆ హృదయము. నాకంటే అన్యముగా దేశకాల వస్తువులు లేవు, నాకంటే వేరే ధ్యేయమే లేనప్పుడు ధ్యానమిందులకు ఉన్నది నేనొక్కడనే. సమత్వంతో కూడిన జ్ఞానామృత స్వరూపమును, సర్వము నేనే, సకలం నేనే అనే అమ్మ చెప్పేటువంటి ఉపదేశం యొక్క సారము ఇదియే. తరువాత శ్లోకం. ద్వైతమూలమహో దుఃఖం నాణ్యత్తస్యాస్తి భేషజం, దృశ్యమేతత్ మృషా సర్వం ఏకోహం చిద్రసోమలః. గురుదేవ, నిరంజనము నిర్మలమునగు ఆత్మకు దుఃఖ అధ్యాసము ద్వైత భ్రమ వలన కలిగినదే గాని వాస్తవము కాదు. మాయాతీతుడను చిన్మాత్ర స్వరూపుడను అగు నేనొక్కడనే అంటే అద్వితీయమగు ఆత్మయే నిత్య సత్యము. జడమగు దృశ్య ప్రపంచము సర్వము నసత్యము. ఇట్టి పరమార్థ జ్ఞానమొకటియే త్రివిధ దుఃఖ వ్యాధులకు పరమౌషధము, ఇతరమిద్యు కాదు. ఈ సందర్భంలో కఠోపనిషత్తులో ఒక మంత్రం. యదేవేహ తదముత్ర, యదముత్ర తదన్విహ, మృత్యోహుత మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. ఇచ్చట ఏది అనేకత్వముతో కూడి జగద్రూపముగా ప్రత్యక్షముగా ప్రకాశిస్తున్నదో అదియే అచట అప్రత్యక్షమైన పరబ్రహ్మముగానున్నది. అచట ఏది ఉన్నదో ఇచటను అదియే ఉన్నది. ఎవరైతే ఇచట నానాత్వమును చూచెదరో వారు మృత్యువు నుండి మృత్యువుకు పరిభ్రమించుచుందురు. అష్టావక్రులు చెప్పిన శ్లోకంలోని భావమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఉపనిషత్ మంత్రాల్లోనూ భగవద్గీత శ్లోకంలో మనకి స్పష్టమవుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. నమే బంధోస్తి మోక్షో వా భ్రాంతి శాంతా నిరాశ్రయ, అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయి స్థితం. జనకుడు చెప్తున్నటువంటి శ్లోకం. నాకు బంధము లేదు, ముక్తి లేదు. ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించినది. అహో, ఈ జగత్తంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో లేదు. ఇదే విధమైన భావం భగవద్గీతలో 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించి ఉన్నారు.
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృర్ణచ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ శ్లోకంలో భావాలు పరస్పర విరుద్ధంగా పైకి కనపడతాయి. భూతములు నాయడ ఉన్నవని ఒకచోటను, లేవని ఒకచోటను, నేను భూతములలో లేనని ఒకచోటను, నేను భూతములను ధరించుతున్నాను అని మరి ఒక చోటను చెప్పబడి ఉన్నది. అయితే ఇందు ఎట్టి పరస్పర వైరుధ్యమును లేదు. బ్రహ్మము తనకు స్వాధీనమైన మాయాశక్తి ద్వారా సృష్టి స్థితి లయాదులకు కారణమయ్యున్నందున అట్టి జగత్తంతా బ్రహ్మములోనే ఉన్నది. పారమార్థిక దృష్టితో చూసినట్లయితే నిర్గుణము అసంగము అయిన బ్రహ్మస్వరూపమునకును మాయా కార్యములకును సంబంధము లేనందున వస్తువులు బ్రహ్మములో నుండుటలేదు, బ్రహ్మము వస్తువులలో నుండుటలేదు అనున్నది తాత్పర్యము. దీన్ని తరువాతి శ్లోకంలో గీతాచార్యులు ఇంకా స్పష్టము చేసినారు. యథాకాశస్థితో నిత్యం వాయుస్సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయా. సర్వవ్యాపిగా నిండి ఉన్న వాయువు ఎల్లప్పుడూ ఎట్లు ఆకాశమును అంటక ఉన్నదో అట్లే సకల భూతములను నాయడ అంటక ఉన్నవి. బ్రహ్మానుభూతి పొందిన జనకరాజు పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నమాట. అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయి స్థితం. ఈ జగత్తంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో లేదు అంటున్నారు. తరువాత శ్లోకం. శరీరం స్వర్గనరకౌ బంధమోక్షౌ భయం తథా కల్పనా మాత్రమే వైతత్ కిం మే కార్యం చిదాత్మనః. శరీరము, స్వర్గ నరక భావాలు, బంధమోక్షాలు, భయము ఇవన్నీ కేవలం కల్పనలే, ఊహలే. వీటన్నిటి వల్ల నాకు ప్రయోజనమేమిటి? వీటన్నింటికీ ఆధారమైన చైతన్యమే నేను. ఈ విధంగా జనకుడు తన ఆత్మానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. తర్వాత శ్లోకం. అహో జన సమూహేపి నద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వరతిం కరవాణ్యహం. అహో గురుదేవ, ఆశ్చర్యం! మహాజన సమూహ మధ్యంలో కూడా నాకు రెండవదేదీ కనిపించడం లేదు. ద్వైత భావమేమీ లేదు. అరణ్యంలో ఉన్నట్టుగానే ఉంది. దేని మీదనైనా నాకు ఆసక్తి, కోరిక ఎలా ఉంటుంది? ద్వైత భావం లేనప్పుడు, అంటే తనకంటే భిన్నమైన ఒక వస్తువు కానీ జీవి కానీ లేకపోయినప్పుడు ఇంకేమి కోరిక ఉంటుంది? ఇటువంటి భావమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం జరిగింది. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునీః. అర్జున, సమస్త ప్రాణులకు అనగా జగత్ సత్యమనుకునే అజ్ఞానులకు ఏ బ్రహ్మజ్ఞానము అంధకారము అసత్యముగా తోచునో అట్టి బ్రహ్మజ్ఞాన విషయమున జ్ఞాని సావధానుడై జాగరూకుడై ఉండును. ఏ జగద్వ్యాపారమునందు అజ్ఞానులు కడుంగడు జాగరూకులుగనుందురో ఆ విషయమున యోగి రాత్రిగా భావించి దానిని గుర్తించడు. ఈ సందర్భోచితమైనటువంటి ఈశావాస్యోపనిషత్తు మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. సకల ప్రాణులను తన యొక్క అద్వితీయ ఆత్మగానే దర్శించిన వానికి శోకమోహములెట్లుండును? ఉండవు. అద్వితీయ బ్రహ్మానుభూతియే ఉంటుంది. తరువాత శ్లోకం. నాహం దేహో నమే దేహ జీవో నాహమహం హిచిత్ అయమేవ హితే బంధ అసీద్యా జీవితే స్పృహ. నేను శరీరము కాదు, నాకు శరీరము లేదు, నేను జీవుడిని కాను, నేను చైతన్యాన్ని. బ్రతుకుట యందు ఉండిన ఆసక్తియే నాకు బంధమగుచున్నది. ఆత్మానుభవము పొందిన జనకుడు తన ప్రస్తుత స్థితిని పూర్వస్థితిని పోల్చి చెప్పుచున్నారు.
జీవించుటయందు ఆసక్తి అనేది దేహతాదాత్మ్యం వలననే కలుగును. దేహతాదాత్మ్యం వలననే మరణ భయం కలుగును. దేహతాదాత్మ్యం వలననే వాసనలు కోరికలు కొనసాగును. దేహాభిమానము కొనసాగును. బ్రతుకుట యందు ఉండిన ఆసక్తియే బంధము అని జనకుడు చెప్పుట వలన ఈ జనకుడికి ఇంతకుముందు ఏమాత్రమో జీవితం యందు ఆసక్తి ఉండి ఉండవచ్చును. అష్టావక్రుల బోధ స్వీకరించిన తరువాత ఆ దేహవాసన తొలగిపోయి ఉండవచ్చును. ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ జనకుడి యొక్క మాటలు. అయితే జనక మహారాజు జ్ఞానానికి అన్ని అర్హతలో ఉన్న జిజ్ఞాసు, ఉత్తమాధికారి కాబట్టి మనం ఆయనకి వాసనలు ఉండి ఉంటాయి అని భావించటం కూడా సమంజసం కాదు. ఇది మనని ఉద్దేశించి జనకుడు హెచ్చరికగా బోధించుచున్నాడని గ్రహించవలెను. ఏమంటున్నారు ఆయన? బ్రతుకుట యందు ఉండిన ఆసక్తియే బంధము. నీవు వ్యక్తిగా కొనసాగుతూ అస్తిత్వంతో తాదాత్మ్యం పొందలేవు. నిన్ను నీవు వదలుకోవటానికి సిద్ధపడినప్పుడే ఆ దివ్యత్వము నిన్ను ఆవహించగలదు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈ వాసన లేశం ఏమాత్రం ఉన్నా జీవితం యందు ఆసక్తి ఉంటుంది. అదే బంధకారకం అవుతుంది. దానిని త్యజించాలి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానుషు. కర్మల వలన కానీ, సంతానం వలన కానీ, ధనం వలన కానీ అమృతత్వం లభించదు. త్యాగం వలనే లభించను. ఏమి త్యాగము చేయవలను? అహంకారమును త్యజించవలను. దేహాత్మబుద్ధిని త్యజించవలెను. అష్టావకర గీత ప్రారంభంలోనే అష్టావకరు బోధించినారు జనకుడికి. దేహాభిమానోపాసేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. చిరకాలం నుంచి దేహాభిమానం అనేటువంటి త్రాటి చేత బంధింపబడినావు జనకరాజా. బోధోహం, నేను చైతన్య స్వరూపమును, జ్ఞానస్వరూపమును అనే ఖడ్గంతో ఆ త్రాటిని త్రెంచి సుఖం ఉండము అని బోధించినారు. దానికి సమాధానంగా జనకుడు ఇక్కడ ఈ శ్లోకం చెప్పుచున్నారు. నాహం దేహో నమే దేహ జీవో నాహమహం హిచిత్. నేను చైతన్య స్వరూపమును అని. ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. గురువు అనుగ్రహంతో పరాప్రకృతి అపరాప్రకృతి అనేది భేదము లేక సర్వము బ్రహ్మమే అని గ్రహించిన వానికి హృదయ గ్రంథి భేదించును. హృదయ గ్రంథి భేదనము జరుగును. అన్ని సంశయములు తొలగిపోవును. కర్మలు దశించును. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పబడినది కదా. ఇలాంటిదే ఇంకొక శ్లోకం ఈ భావాలతో ఉండినది భగవద్గీతలో. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ ధర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి. ఆ విధమైనటువంటి స్థితిలో వచ్చినాడు కాబట్టి జనకుడు ఆ శాంతి పొందినాడు. మనని కూడా అదేవిధంగా శాంతి పొందమని ఉపదేశిస్తున్నాడు. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావకర గీత మొదటి అధ్యాయంలో అష్టావకర మహర్షి జనకుడికి జ్ఞానబోధ ప్రారంభించి దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రగా బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. జనకరాజా, చిరకాలము నుండి దేహాభిమానం అనే త్రాటి చేట బంధింపబడి ఉన్నావు. బోధోహం జ్ఞానఖడ్గేన, నేను జ్ఞానస్వరూపుడును అనే ఖడ్గంతో ఆ పాశాన్ని సెంచి
సుఖీభవ, సుఖముగా నుండము అని బోధించారు. అన్ని విధాలా ఉత్తమాధికారి అయినటువంటి తీవ్ర ముముక్షత్వంతో కూడి ఉన్న జనక మహారాజు ఆ ఉపదేశాన్ని గ్రహించి ఆత్మానుభూతిని పొంది ఆ తన అనుభూతిని గురువుకు వివరించాడు. సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే. గురుదేవా, మీరు బోధించినటువంటి కౌశలంతో శరీరంతో సహా సర్వ విశ్వాన్ని పరిత్యజించడం ద్వారా ఆత్మానుభూతి పొందినాను అని తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు శిష్యుడైనటువంటి జనకరాజు. ఇక్కడితో ప్రధానమైనటువంటి అష్టావకర బోధ పూర్తయిపోయింది. అయితే జిజ్ఞాసు లోకం కోసం అత్యుత్తమ స్థాయికి చెందినటువంటి గురుశిష్యులైన అష్టావకర జనక మహారాజులు వారి సంవాదాన్ని కొనసాగించారు. అష్టావక్రుడు కొన్ని ఆక్షేపణలు చేయటం, జనకుడి యొక్క ఆత్మానుభూతి స్థితి గురించి ప్రశ్నించటం, జనక మహారాజు దానికి ధీటైన సమాధానాలు చెప్పటం, ఆ ఐదుగురి సంవాదంలో మనకి చాలా జ్ఞానబోధ అందించబడింది. వారి సంవాదం ఇలా కొనసాగుతోంది. 3వ అధ్యాయంలో అష్టావకర మహర్షి జనకుడి ఆత్మజ్ఞాన స్థాయిని పరీక్షించదలిచి, జనకుడు రాజు గదా, రాచరికపు హోదాలు, మర్యాదలు, భోగాలు, కట్టుబాట్లు, పాలనలోని బరువు బాధ్యతలు మొదలగు వాని నిర్వహణలో జనకుడు జ్ఞానవంతంగా జీవిస్తున్నాడా లేదా మోహానికి వశుడవుతున్నాడా అనే తెలుసుకునే ప్రయత్నంతో అష్టావక్రుడు జనకుని ఆక్షేపణాత్మకంగా హేళనాస్వరంతో వేసిన ప్రశ్నలే ఈ 3వ అధ్యాయంలో ఉంటాయి. ఇలా ప్రారంభిస్తున్నాడు అష్టావక్రుడు. అవినాశినమాత్మానం ఏకం విజ్ఞాయ తత్వతః తవాత్మజ్ఞస్య ధీరస్య కథం అర్థార్జనే రతిః. ఓ జనకరాజా, అక్షరము ఏకము అయిన ఆత్మను తెలుసుకున్న ధీరుడవు జ్ఞానివే అయిన నీకు ఈ సంపదలను ఆర్జించాలని ఎందుకు కోరుకుతున్నావు? అంటే రాజుగా నీకు ఇంకా ఈ సంపదల మీద ఆసక్తి, శ్రద్ధ పోయినట్లేదే అని ప్రశ్నిస్తున్నారు. ఇంకో ప్రశ్న, సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జనత ఆశ్చర్యం మమత్వమనువర్తతే. జనకరాజా, సర్వప్రాణులలోనూ తనను చైతన్యంగానూ చైతన్యమైన తనలో సర్వప్రాణులను చూడగలిగిన జ్ఞాని ఏ విధంగా నేను నాది అనే మమత్వంతో వ్యవహరించగలడు? ఆశ్చర్యంగా ఉంది అని ఆక్షేపిస్తున్నాడు జనకుణ్ణి. తరువాతి ప్రశ్న, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇహాముక్త విరక్తస్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాదేవ బిభీషికా. ఇహపరలోకముల యందు విరక్తుడై నిత్యానిత్యములను విడదీసి చూడగలిగి మోక్షము కోరుచున్నవానికి మోక్షము వలననే భయము కలుగుట ఆశ్చర్యముగానున్నది. అంటే జనకుడు మోక్షమంటే భయపడుచున్నాడని ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అష్టావక్రుడు. వైరాగ్యము, వివేకము ఉన్నప్పటికీ జనకుడికి తీవ్ర ముముక్షుత్వము లేదు అన్నట్టే అధిక్షేపిస్తున్నాడు. మోక్షమంటే భయం కలగటానికి కారణములు ఏమిటో మనం పరిశీలించుదాం.